రాజు, నేను వింటున్నది చూస్తున్నది కల కాదు కదా, నిజమే కదా? నేను సూసైడ్ చేసుకుంటానన్న ఆలోచన వస్తే కానీ నీ మనసులో ఉన్న ప్రేమ బయట పడలేదా రాజు? మనసులో ఇంత ప్రేమను పెట్టుకుని ఎందుకు రాజు ఏమీ కాని వాడిలా ప్రవర్తించావు? రాజు, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నీ మనసులో ఉన్న మాట నాకు చెప్పు రాజు. నా మనసులో మాట మీకు చెప్పలేకపోతున్నాను అమ్మాయి గారు. ఎందుకంటే మీకు ఇంకొకరితో పెళ్లి నిశ్చయమైంది. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్న విషయం మీకు చెప్తే అది ఎంత దూరం వెళ్తుందో నాకు తెలుసు. ఇప్పటికే మీరు నలుగురిలో ప్రశ్నార్థకంగా మిగిలిపోయారు. పెద్దయ్య గారు నలుగురిలో తలదించుకుంటున్నారు. ఇప్పుడు నా ప్రేమ విషయం చెప్తే ఏమవుతుందోనని నేను చెప్పట్లేదు అమ్మాయి గారు. రాజు, చెప్పు రాజు. మమ్మీ, రూమ్లో ఎవరో ఉన్నారు మమ్మీ. రూమ్లోకి వచ్చారంటే తప్పకుండా రాజుగాడే అయి ఉంటాడు. దొరికాడు మమ్మీ. ఆ రాజుగాడిని మనం ఎలాగైనా బుక్ చేద్దాం. నువ్వు బయట నుంచి గొళ్ళెం పెట్టు. అమ్మో రాజు, నువ్వు రావడం అత్తయ్య వాళ్ళు చూసినట్టున్నారు. ఇప్పుడెలా? మీరేం భయపడకండి అమ్మాయి గారు. నేను రావడం ఎవరూ చూడలేదు. మీలాగే వెనక నుంచి దొంగదారిలో వచ్చాను. మనసులో ఇంత ప్రేమను పెట్టుకుని ఎందుకు రాజు ఏమీ కాని వాడిలా ప్రవర్తించావు? రాజు, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నీ మనసులో ఉన్న మాట నాకు చెప్పు రాజు. అవునమ్మాయి గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అంతా ఇంత కాదమ్మాయి గారు. మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తున్నాను. చేతల్లో చూపించలేనంత ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నా ఈ పరిస్థితుల్లో చెప్పుకోలేకపోతున్నాను అమ్మాయి గారు. నా కలలో మీకేమన్నా అయితేనే తట్టుకోలేకపోయాను. అలాంటిది నా కళ్ళ ముందేమన్నా అయితే తట్టుకోగలనా? తట్టుకోలేను అమ్మాయి గారు. నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అమ్మాయి గారు. మందారం ఒంటరిగా ఉంది. మందారాన్ని లేపేయడానికి ఇదే మంచి అవకాశం. ఆ లెటర్ గౌతమ్ చదివి అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు. లేదంటే నేను లెటర్ పంపిన విషయం నాన్నకి తెలిస్తే కోప్పడతారు. ఇప్పుడు స్టవ్ ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టి చస్తుంది. మందరం ఈ రోజుతో నువ్వు మటాష్. మందరం, దీపక్ బాబు, మీరేనా నన్ను పిలిచింది? వినపడట్లేదా? నేనే కదా పిలిచింది. చెప్పండి దీపక్ బాబు, నాతో ఏదైనా పనుందా? పని మనిషితో ఏం పనులుంటాయి? మావయ్య కాఫీ తాగే టైం అయింది. వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. ఏంటి కొత్తగా మావయ్య మీద ప్రేమ పడుచుకొచ్చింది?
అయినా నాన్న కాఫీ ఇవ్వడానికి పిన్ని ఉంది, అత్తయ్య ఉంది. స్పెషల్గా మందారానికి చెప్తున్నాడేంటి? కొంపతీసి మందారానికి ఏవైనా హాని తలపెడుతున్నాడా? ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి కాఫీ పెట్టు. దీపక్ బాబు, పెద్దయ్య గారికి నా మొహం చూడడమే ఇష్టం లేదు. అలాంటిది నేను కాఫీ ఇస్తే తాగుతారా? నువ్వు చేసిన తప్పులకి రోజు ఆయనకి సేవ చేస్తేనే కదా ఆయన క్షమిస్తారు. వెళ్ళు. దీపక్ ఏంటి మందారం దగ్గరున్నాడు? నా తమ్ముడు చూస్తే తప్పుగా అనుకుంటాడు. మందారాన్ని బెదిరిస్తున్నాడనో భయపడుతున్నాడనో అనుకునే ప్రమాదం ఉంది. అక్కా, ఏమైంది? మావయ్య, మీకోసం కాఫీ ఇవ్వాలని స్టవ్ ఆన్ చేస్తే కరెంట్ షాక్ కొట్టింది మావయ్య. షాక్ కొట్టిందా? అయినా స్టవ్ ఆన్ చేస్తే కరెంట్ షాక్ కొట్టాడు ఏంటి? చంద్ర, అన్నయ్య, ఒకసారి వెళ్ళి చూడు. అలాగే అన్నయ్య. ఎవరో మిక్సీ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయారు. ఆ వైరు డ్యామేజ్ అయ్యి స్టవ్ కి టచ్ అయింది. అదే టైంకి అక్క స్టవ్ ని టచ్ చేయడం వల్ల కరెంట్ షాక్ కొట్టినట్టుంది. ఇంట్లో అంత అజాగ్రత్తగా ఉన్నారేంటి? మిక్సీ వేస్తే ఆఫ్ చేయాలి కదా. నాన్న, ఇది పొరపాటున జరిగినట్లేదు, కావాలని ఎవరో చేసినట్టుంది. కావాలనా? కావాలని ఎవరు చేస్తారు రూపా? ఈ ఇంట్లో అవసరం ఎవరికి? ఆ దీపక్ బాబు నన్ను చంపాలని ప్లాన్ చేసినట్టున్నారు. సమయానికి రూపమ్మ గారు వచ్చారు కాబట్టి సరిపోయింది. ఇంకా ఎన్ని కష్టాలు పడాలో ఏమో. సమయానికి రూప కాపాడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే పాపం అత్తయ్య మార్కుల కోసం కరెంటు షాకులు కూడా లెక్క చేయట్లేదు. చెడపకురా చెడేవు అని పెద్దలు అంటూ ఉంటారు. మీరు పెద్దవారే కదా అత్తయ్య, ఆ మాత్రం తెలీదా? నువ్వెప్పుడైతే మందారానికి అదే పనిగా పని చెప్తున్నావో అప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే మందారాన్ని కిచెన్ లోకి వెళ్లకుండా ఆపాను. పాపం అత్తయ్య విషయం తెలియకుండా కాఫీ పట్టుకెళ్లి తమ్ముడి మెప్పు పొందాలనుకుంది. కరెంట్ షాక్ కొట్టి తిప్పలు పడుతుంది. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకుని కొంచెం మానవత్వంతో మెలగండి అత్తయ్య. మందారం జోలికి వెళ్ళకండి అత్తయ్య. తప్పు చేయని వాళ్ళని శిక్షించడానికి దేవుడు కూడా ఒప్పుకోడు. అందుకే మీరు చేసే ప్రతి ప్రయత్నము మీకే తగులుతుంది. ఇంకోసారి మందారానికి హాని తలపెట్టాలని చూస్తే బాగుండదు. ఉంటానత్తయ్య. వస్తాను దీపక్ బావా. మందారాన్ని కాపురానికి పిలుచుకునుంటే అత్తయ్యకి కనీసం కాపడమైనా పెట్టుండేది. ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు. అత్తయ్య వాళ్లతో అనవసరంగా కెలుక్కుంటున్నానా? రెచ్చగొడుతున్నానా? ఇదంతా ఆ గౌతమ్ నా ప్రేమని అర్థం చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాడనే నమ్మకంతోనే చేస్తున్నాను. రే గౌతమ్, సడన్ గా ఈ సర్ప్రైజ్ ఏంట్రా? 2 రోజుల ముందు కూడా కలిసాం, అప్పుడు కూడా ఏం చెప్పలేదు. రేయ్, నిన్నొక పెళ్లికెళ్ళాను కదా, అక్కడ చూశాన్రా అమ్మాయిని. ఏముందిరా బాబు, ఆ కళ్ళతో నన్ను కట్టిపడేసింది. ఆ అందంతో నన్ను చుట్టి పడేసింది. ఓవరాల్ గా నిన్ను ప్రేమలోకి నెట్టేసిందన్నమాట. చూడగానే నీకు నచ్చేసింది సరే, నీకు నచ్చగానే పెళ్లి కూడా ఫిక్స్ చేసేశారు. ఎలారా అంత స్పీడ్ గా? అదొక పెద్ద స్టోరీరా.
నా అదృష్టం కలిసొచ్చి అలా అయిపోయింది. ఇంకో మాట చెప్తే మీరంతా షాక్ అవుతారా? ఆల్రెడీ షాకింగ్ లో ఉన్నాం గానీ ఆ షాకింగ్ మ్యాటర్ ఏంటో చెప్పరా. నేను వెళ్ళిన పెళ్లిలో పెళ్లి కూతురు కూడా ఆ అమ్మాయేరా. ఆ అమ్మాయి నాకు కావాలని నేను గట్టిగా కోరుకున్నాను. పెళ్ళి ఆగిపోయిందిరా. దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనకు రాసి పెట్టుంటే మనకే దక్కుతుంది. ఇదంతా నమ్మాలారా? చచ్చినట్టు నమ్మాలి. కాలేజ్ ఫ్రెండ్స్లో నిన్ను చాలా మంది ట్రై చేశారు, కానీ నువ్వు మాత్రం ఎవరిని పెళ్లి చేసుకునేంత ఇష్టపడలేదు. ఇప్పుడేమో చూడగానే నేరుగా పెళ్లికి ఒప్పేసుకున్నావు. మరి ఆ అమ్మాయి నిన్ను చూడగానే నీ ఫీలింగ్ ఏంట్రా? ఆ అమ్మాయి మనసులో ఏమనుకుంటోందో నాకు తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు మాత్రం సైలెంట్గా తల దించుకుని ఉందిరా. ఇంకేంట్రా, మౌనం అంగీకార లక్షణం అంటారుగా, ఫిక్స్ అయిపో. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ఆ అమ్మాయిని చూస్తే పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ అంతా స్వర్గంలో ఉంటుందనిపిస్తోందిరా. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. నమస్తే. రూపమ్మ గారు ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు సార్. ఎలా ఉన్నారు మీ రూపమ్మ గారు? బానే ఉన్నారు సార్. సరే, ఓకే. మీ రూపమ్మ గారిని అడిగానని చెప్పు. అలాగే సార్. గౌతమ్ గారికి నమస్కారం. మీతో చాలా విషయాలు మాట్లాడాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. ఎవరు అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు మీరు మాత్రమే అర్థం చేసుకుంటారని అనిపించింది. ఫోన్లో మాట్లాడదామంటే మీ నెంబర్ లేదు, అందుకే ఇలా లెటర్ రాసి పంపుతున్నా. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నిన్న ఆ విషయం చెప్పే పరిస్థితిలో నేను లేను. మీ ఇష్టాన్ని నేను తప్పు పట్టట్లేదు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అలా అని మిమ్మల్ని నేను తప్పుగా అనుకోవట్లేదు, కానీ ఈ పెళ్లి మాత్రం ఇష్టం లేదు గౌతమ్. నన్ను అర్థం చేసుకుని ఈ పెళ్లి మీరే క్యాన్సిల్ చేసుకుంటారని ఆశతో రాస్తున్నా. చేసుకుంటారు కదూ? ప్లీజ్. అమ్మాయి గారు, ఏంటి రాజు, ఏమైనా చెప్పాలా? కాదు, అడగాలి. ఏంటో అడుగు. సీనన్నతో గౌతమ్ బాబుకి ఏమిచ్చిరమ్మని పంపించారు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అని, మీరే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి అని లెటర్ రాసి పంపించాను. ఏంటమ్మాయి గారు అంత పని చేశారు? నాకు వేరే దారి కనిపించలేదు రాజు. గౌతమ్ అయినా నా బాధ అర్థం చేసుకుంటాడని అలా పంపించాను. గౌతమ్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. మీరు అలా చేయకుండా ఉండాల్సింది అమ్మాయి గారు. గౌతమ్ బాబు పాజిటివ్గా తీసుకొని పక్కన పెడితే ఓకే, కానీ నెగిటివ్గా తీసుకొని ఇంటికొచ్చి పెద్దయ్య గారికి చెప్పి ఇష్యూ చేస్తే పెద్ద గొడవ అయిపోతుంది. ఎందుకు ఇంత పిచ్చి పని చేశారు? ఇప్పుడు ఏం చేయాలి రాజు? ఇప్పుడేం చేస్తాం అమ్మాయి గారు? గౌతమ్ బాబు ఎలా రెస్పాండ్ అవుతాడో తెలియదు, కాబట్టి గౌతమ్ బాబు రెస్పాండ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. అమ్మాయి గారు బాగా టెన్షన్ పడుతున్నారు. మళ్ళీ ఎలాంటి ఆగాయితీం చేస్తారో ఏమో. అయిపోయిందేదో అయిపోయింది. మీరు ధైర్యంగా ఉండండి. ఏం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. దేవుడా, ఈ గండం నుండి నువ్వే కాపాడాలి. గౌతమ్ దీన్ని నెగటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకునేలా చేయి స్వామి. ఈ గౌతమ్ టెన్షన్ నుండి బయటపడాలి.
ఇలా బయటికి రావటం నీకు ఇష్టం లేదని చెప్పుంటే నేను తీసుకొచ్చేవాణ్ణే కాదు. మరి పెళ్లి ఇష్టం లేదని చెప్తే పెళ్లి కూడా చేసుకోడా? నిజంగా నా ఇష్టాన్ని గౌరవించేవాడే అయితే గౌతమ్ని ఈజీగా ఒప్పించొచ్చు. ఏంటి రూపా, నేనేం మాట్లాడుతున్నా సైలెంట్గానే ఉన్నా? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నీకిష్టం లేకపోయినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు రూపా. నీ అందంతో ఒకసారి డిస్టర్బ్ చేశావు, నీ ఆలోచనతో మరోసారి డిస్టర్బ్ చేశావు. నువ్వు ఎంత డిస్టర్బ్ చేసినా నీతో డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యలేకపోతున్నా. కీళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి మొత్తం విన్నాను లేవయ్యా. నీ దగ్గర దానికి మూలికలు దొరుకుతాయా? దేనికి? దానికేనయ్యా. ఈయన వయసు చూస్తుంటే నరాల బలహీనత ఉండొచ్చు. ముసలోడని ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదనుకుంటా. అదేనయ్యా, ఈ సంతాన సమస్యలను తీర్చడానికే మూలికలను నమ్మచ్చా, తీసుకోవచ్చా? ఈ వయసులో సంతానం అంటే మా వద్ద దొరికే మూలికలతో అయ్యే పని కాదయ్యా. అది నా కోసం కాదయ్యా, నా కొడుకు కోసం. ఆడికి కుసంత లోపం ఉన్నది. నీ మూలికలు ఆడి లోపాన్ని బాగు చేస్తే ఇదిగో ఈ రోడ్డు మీద మంచి కొట్టు పెట్టిస్తాను. సరే అయ్యా. అమ్మా, గా అప్పలనాయుడు మామా ఏదో తీసుకుంటున్నాడే, అంత గుట్టుగా తీసుకుంటున్నాడంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటవా? నాకు కూడా గది సంజైతలేదే. చూద్దాం పదా. అయ్యా, ఈ మూలికల్ని పొడి చేసుకుని పాలల్లో గాని నీళ్లల్లో గాని కలుపుకుని నెల రోజులు తాగమనండి. 2వ నెలలో మీ అబ్బాయి మరో అబ్బాయికి ప్లాన్ చేసుకోవచ్చు. రండి బాబు రండి. కీళ్ళ నొప్పులున్నా ఒళ్ళు నొప్పులున్నా ఆ రోజు నుంచి చూస్తున్నాను, ఏం మాట్లాడినా కామ్గా ఉంటున్నావు. ఆ పెళ్లిలో ఇంట్లో అందరు ఉండటం వల్ల మాట్లాడలేకపోయావనుకుని ఇలా బయటకు తీసుకొచ్చాను. మరి ఇప్పుడు కూడా బొమ్మలాగా సైలెంట్గా ఉంటున్నావు. అసలు ప్రాబ్లం ఏంటి రూపా? వీడు ప్రేమగా మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, భయపడుతున్నాడో తెలియట్లేదు. బెరర్ చెప్పండి సార్. ఏం తీసుకుంటావు రూపా? టీ, కాఫీ? నాకేమొద్దు గౌతమ్, నాకు టీ కాఫీ అలవాట్లేదు. ఓ నైస్. కానీ ఇప్పుడు నా కోసం అలవాటు చేసుకో రూపా. ఇక్కడ కాఫీ బాగుంటుంది. నేను అసలు కాఫీ తాగుదామని వచ్చాను. నేను ఒంటరిగా తాగితే ఎలా చెప్పు? బెరర్ 2 స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా. అలాగే సార్. ఇంతకీ గౌతమ్ నేను పంపిన లెటర్ చదివాడా లేదా? చదివుంటే ఇలా బిహేవ్ చేయడు కదా. పోనీ నేనే చెప్పేస్తే? గౌతమ్. రూపా, నీకో విషయం చెప్పాలి. నిన్ను పెళ్లిలో చూడగానే పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను. ఆ దేవుడు నీ పెళ్లి చెడగొట్టి బతికిపోయాడు. కానీ లేకుంటే ఆ దేవుడితో ఫైట్ చేసైనా నిన్ను దక్కించుకొని ఉండేవాణ్ణి. నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, ఏది మనసులో దాచుకోను. నువ్వు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మనసులో ఏది దాచుకోవద్దు. ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకో. అంటే గౌతమ్ ఆ లెటర్ చదవలేదు. మరి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేస్తే?
కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. రూపా, నేను మన పెళ్లి గురించి చాలా కలలు కంటున్నాను. అక్కడ చేసుకోవాలి, ఇక్కడ చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అని, అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి అని చాలా కలలు కంటున్నాను. కానీ మన పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావో నేను తెలుసుకోవాలి. అమ్మాయి గారు, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పండి. మీరు కొంచెం గ్యాప్ తీసుకున్నా వాడు మీకు ఛాన్స్ ఇవ్వడు. గౌతమ్, పెళ్లిలో నాన్న మీకు మాట ఇచ్చినప్పటి నుండి మీతో మాట్లాడాలనుకుంటూనే ఉన్నా. ఏంటి మందారం, భోజనానికి కూడా రాలేదు? నాకు జలుబు చేసింది అమ్మగారు. అక్కడికొచ్చి అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకని రాలేదు. నేను ఇక్కడే తింటాను. సరే మందారం, వేడి నీళ్లు పెట్టి తీసుకురానా? వద్దమ్మగారు, నేనే పెట్టుకుంటాను. సరే, మర్చిపోకుండా వేడి నీళ్లు పెట్టుకుని తాగు, లేకపోతే నీ జలుబు బాబుకు కూడా వస్తుంది. సరే అమ్మా. నువ్వు రా పింకీ. ఇది మన కళ్ళ ముందే తిరుగుతుంటే నా బుర్రలో ఏవేవో ఆలోచనలు తిరుగుతున్నాయి మమ్మీ. నా చేత తాలి కట్టించుకొని దాని 19 నెగ్గింది. నాకు తల నరికేసినట్టుంది. దాన్ని చంపేస్తే గాని నా పగ చల్లారదు మమ్మీ. కానీ చంపలేకపోతున్నాను. షూర్ సార్, మీరు ఎలా అంటే అలా చేద్దాం. తప్పకుండా సార్. అలాగే, ఉంటాను. అక్క, నువ్వు ఇక్కడే ఉన్నావా? రూపా, రూపా, చంద్ర, సుమా. ఏమైంది తమ్ముడు? రూపా, తొందర్రా. రా మమ్మీ. చెయ్యి త్వరగా చెయ్యిరా. సెట్ చేసా మమ్మీ. ఇంకా సేపట్లో మందారం మాడి మసైపోతుంది. మన చేతికి మట్టి కాదు, మసి కూడా అంటకుండానే మందారాన్ని లేపేస్తున్నాం. అవును మమ్మీ, మందారాన్ని ఎవ్వరూ కాపాడలేరు. మందారం వచ్చేస్తుంది, పద. కౌంట్ డౌన్ స్టార్ట్ మమ్మీ. 1, 2. వెలగట్లేదు మమ్మీ. ఇదేంటి గ్యాస్ లీకేజ్ స్మెల్ వస్తుంది? ఎవరు పట్టించుకోవట్లేదు. మందారం, ఇందులో ప్లాన్ చేయడానికి ఏముంది తమ్ముడు? మందారం, నైట్ చివరిగా కిచెన్లోకి వెళ్ళింది నువ్వే కదా? నేనే అమ్మగారు. వేడి నీళ్ల కోసం వెళ్ళాను. ఉదయం లేవగానే కిచెన్లోకి వెళ్ళిందెవరు? నేనే అమ్మగారు. క్లియర్ తమ్ముడు. మందారానికి జలుబు చేయడం వల్ల వాసన గుర్తించలేకపోయింది. ఏదో పొరపాటున జరిగుండొచ్చు కదా. అనవసరంగా మందారం మీద నిందలు వేయటం కరెక్ట్ కాదు వదినా. నన్ను క్షమించండి. మందారం, ఇక్కడి నుంచైనా నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే పెద్దయ్య గారు. రాజు, సమయానికి వచ్చి ఒక ప్రాణాన్ని కాపాడావు. మందారంతో పాటు ఈ ఇంటి పరువును కూడా కాపాడావు. మందారానికి ఏమన్నా అయితే సొసైటీకి సమాధానం మనమే చెప్పాలి. ఆ పరిస్థితి రాకుండా చేశావు. రాజు అంటేనే కాపాడేవాడు. రాజు ఉంటే చాలు, ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచైనా కాపాడేస్తాడు. మందారం,
ఇవాళకి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. కాఫీ నేను పెడతాను. సరే అమ్మగారు. ఈ రాజుగాడు టైంకొచ్చి మొత్తం జడగొట్టాడు మమ్మీ. మన కర్మగాడు ఇప్పుడే రావాలా? తొందర ఏం లేదు సుమా. అదంతా క్లియర్ అయ్యాకే కిచెన్లోకి వెళ్ళండి. అలాగే బావగారు. నాలుగు దినాల్లో నా బిడ్డ లగ్గమని మస్తు మందికి చెప్పిన. ఇప్పుడు అందరూ ఫోన్ చేసి గదే అడుగుతురు. నన్ను కూడా గదే అడుగుతుండ్రే. ఏం చెప్పాలో సమజైతలేదు. పోనీ గా రాజుతో మాట్లాడి లగ్గం చేసేయచ్చు కదమ్మా. తెలిసి గా రాజుగానికి ఎట్లిస్తానే? ఈ వయసుకే గా వీక్నెస్ అంటే జిందగీ అంతా నీ బతుకు గింతనేనానే? మన చుట్టాలల్లో అందరూ ఎట్లుంటారో నీకెరకనే గదా. లగ్గమయ్యే వరకు పప్పన్నమెప్పుడు అని అడుగుతారు. లగ్గమైనాక బిడ్డ పాప ఏం లేదా అని అడుగుతారు. బిడ్డలు కాకపోతే నా మొగురిలో లోపముందని నువ్వు చెప్పుకోలేవు, నన్ను చెప్పనీయవు. అందరూ నిన్నే గొడ్రాలు అంటారు. అది విని తట్టుకొనుడు నా వల్ల కాదు బిడ్డ. గట్లేముండదే అమ్మా. రాజు మంచోడు. మంచోడైతే పిల్లలు పుడతారానే? మోగోడైతే పుడతారు. నేనైతే రాజుని తప్ప ఎవరిని లగ్గమాడ. గా రాజునే లగ్గమాడదు బిడ్డ. ప్రస్తుతానికైతే గా మూలికల మందు తాగుతుండు గదా. నెల రోజుల్లో గాడిద గుర్రమైతదని గాడు చెప్పిండు గదా. నెల రోజులు ఆగు బిడ్డ, చూద్దాం. నెల రోజుల తర్వాత అయినా గా రాజునే కదమ్మా. కావాలంటే గా మూలికలేదో మనమే తెచ్చిద్దాం. వేర్లు అమ్ముకునేటోడు కడుపు నింపుకున్నంత ఊకెనే గాదే కడుపున కాయ గాయించడం అంటే. ముందా రాజులో ఏ లోపం లేదని తెలిసినాకనే నీ లగ్గం. గాంతవరకు నోరు మూసుకోనుండు. మొత్తానికి నేను అనుకున్న నాటకం పంబరేగిపోనది. ఇక నా బిడ్డకి ఇలా నాసే ఉండదు. ఎప్పటికైనా అమ్మాయి ఊరి మనసును అర్థం చేసుకుని నీ అర్ధాంగిని చేసుకోరా అయ్యా. ఈ దెబ్బతో వీళ్ళు లగ్గం అని మన గడప అయితే తొక్కరు. అవును, నిజంగా వాడు పేరుకే పియ్యే, కానీ మీ అమ్మాయికి మాత్రం పర్సనల్ అనేలా ప్రవర్తిస్తున్నాడు. కంట్రోల్లో పెట్టాలి. వీడి ప్లాన్లేంటో గాని అమ్మాయి గారి కోసమే వస్తున్నాడు. పెద్దయ్య గారిని బుట్టలో వేసుకుంటున్నాడు. పెద్దయ్య గారి ద్వారా అమ్మాయి గారిని లాక్ చేస్తున్నాడు. అన్లాక్ చేయడానికి నేనున్నాను అమ్మాయి గారు. మాటల్లో పడి నేనొచ్చిన విషయమే మర్చిపోయాను అంకుల్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంకుల్. ఇక్కడున్న కొంతమందికైనా ఉపాధి కల్పిద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు అంకుల్? సూపర్ ఐడియా గౌతమ్. అల్లుడంటే నీలా ఉండాలి. అదేంటి బాబు, పెళ్ళైపోయాక ఫారెన్ వెళ్ళిపోతారన్నారు కదా. లేదాంటీ, ఈ ఊరు ఈ నేల నాకు రూపలాంటి అమ్మాయినిచ్చాయి. అందుకే ఈ ఊరికి ఏమైనా ఇద్దామనిపించింది. వీడికేమైనా లూసా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నా వినిపించుకోకుండా పెళ్లి కాకుండానే ఏవేవో మాట్లాడుతున్నాడు. వీడు మావయ్యకి చాలా దగ్గరవుతున్నాడు మమ్మీ. పెద్ద పెద్ద స్కెచ్లే వేస్తున్నాడు. ఆ స్కెచ్లన్నీ చెరిపేయాలి, మావయ్యకి వెళ్ళి దూరం పెట్టాలి. అంకుల్, మరో ముఖ్యమైన విషయం. సాఫ్ట్వేర్ కంపెనీతో పాటు రూపా గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ పేరుతో కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వావ్! ఏం పెడతావో పెట్టు, వాటికి పునాదులు కూడా లేకుండా చేస్తాను. దానికోసం ఒక ల్యాండ్ కూడా చూశాను అంకుల్. ఆ ల్యాండ్ ఓనర్ కి ఏం అభ్యంతరం లేకపోయినా ఆ ల్యాండ్ కి చుట్టుపక్కల వాళ్ళు అభ్యంతరాలు ఎక్కువయ్యాయి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు గౌతమ్, నేను హెల్ప్ చేస్తాను. మీ హెల్ప్ ఎప్పటికీ ఉంటుందని నాకు తెలుసు అంకుల్. కానీ ఇప్పుడేం పర్వాలేదు, నేను క్లియర్ చేసుకుంటాను. చిన్న చిన్న విషయాలే. ఒకరేమో ల్యాండ్ని చాలా రోజులుగా కాపలా కాస్తున్నారు, ఇంకొకరేమో అన్యాయంగా ఆ ల్యాండ్ని లాక్కోవాలని చూస్తున్నారు.
నా దృష్టిలో వాళ్ళిద్దరూ జుజుబిలాంతు. నాకు నచ్చింది నాకే దక్కాలి, దక్కుతుంది. అది ప్లేస్ అయినా పర్సన్ అయినా. వద్దు, వాటి మీద ఇంకా సానుభూతి పెరిగిపోతుంది. పోనీ లేపేస్తే? వద్దు, వాడు సీఎం మేనల్లుడు కాబట్టి కేసు చాలా సీరియస్గా తీసుకుంటారు. అప్పుడు నేను దొరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకంటే బెటర్గా ఏదైనా థింక్ చేయాలి. వాడు యదవని, పోరంబోకని అసలు మావయ్యకి వాడి పేరు వింటేనే అసహించుకునేలా చెయ్యాలి. చెప్పండి దీపక్ బాబు. రాయ్, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నాకేం అవసరం ఉన్నా మీరు హెల్ప్ చేస్తారు. అలాంటిది మీకు నేను హెల్ప్ చేయలేనా? చెప్పండి బాబు. అర్థమైందా? అర్థమైంది బాబు. చాలా జాగ్రత్తగా చెయ్యాలి. నువ్వు చేస్తున్నట్టు ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకూడదు. నువ్వు చేసినట్టు ఎలాంటి ఆధారాలు ఉండకూడదు. సరేనా? అలాగే దీపక్ బాబు. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఏ మాత్రం తేడా జరిగినా మనం రిస్క్ లో పడిపోతాం. చాలా కేర్ఫుల్ గా డీల్ చేయి. సరే బాబు, పని పూర్తి చేశాక కనపడతాను. ఓకే, అప్పటి వరకు నాకు ఫోన్ కూడా చేయకు. ఈ ఫోన్ నెంబర్ కూడా యూజ్ చేయకు. వేరే ఐడి ప్రూఫ్ తో కొత్త నెంబర్ తీసుకో. సరే బాబు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే గౌతమ్ చాప్టర్ అవుట్. ఏమండి, పింకీకి స్కూల్ టైం అవుతోంది, వెళ్ళి డ్రాప్ చేసిరండి. అలాగే సుమా. బాయ్ పెద్దన్న. బాయ్ మా. అమ్మా. అంకుల్, ఎన్నిసార్లు వచ్చినా ఈ ఇల్లు ఎప్పుడూ చూడలేదు. అయ్యో, నేను కూడా ఆలోచించలేదు. అమ్మా రూపా, గౌతమ్కి ఇల్లు చూపించు. వీడేదో ఒకలా అమ్మాయి గారిని టెన్షన్ పెడుతూనే ఉన్నాడు. ఇలా ఇవ్వండి బావగారు. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు చూడు, నీకు నేను చుక్కలు చూపిస్తా. నేను ఇంత టెన్షన్లో ఉంటే రాజుకి ఏ సంబంధం లేనట్టు వెళ్ళి తన పని తను చేసుకుంటున్నాడు. నేను ఇంత బాధపడ్డానికి కారణం రాజే కదా, మరి నా గురించి ఆలోచించడేంటి? ఏంటి రాజు నువ్వు చేస్తుంది? కొన్ని పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి అమ్మాయి గారు, అవి చూస్తున్నాను. ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న మన పెళ్లి గురించి మాత్రం ఆలోచించకుండా పబ్లిక్ లో ఉన్న పెండింగ్ ఫైల్స్ గురించి ఆలోచిస్తున్నావా? ఏంటి అమ్మాయి గారు అంత కోపంగా ఉన్నారు? కోపం వస్తుంది రాజు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఆ గౌతమ్కి ఎలా చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. పైగా
ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వచ్చి పెళ్లి గురించి నాన్నని తొందర పెడుతున్నాడు. ఇదంతా నీ వల్లే రాజు. నా వల్ల అంటారేంటి అమ్మాయి గారు? ముమ్మాటికి నీ వల్లే రాజు. మనం పెళ్లి చేసుకునే అవకాశం ఎన్నిసార్లు వచ్చినా నువ్వు ఒప్పుకోలేదు. అందుకే ఆ దీపక్ తో పెళ్లికి రెడీ అవ్వాల్సి వచ్చింది. ఆ పెళ్లికి గౌతమ్ రావడం వల్లే మళ్ళీ ఈ టెన్షన్ మొదలైంది. నీ మూలంగా నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రం పెండింగ్ ఫైల్స్ చూసుకుంటూ కాలం గడిపేస్తున్నావు. నన్నేం చేయమంటారు అమ్మాయి గారు? ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే దారుంది రాజు. ఏంటమ్మాయి గారు? నువ్వు నోరు విప్పి నీ మనసులో మాట చెప్పాలి రాజు. అలా చెప్తే గాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. మీకు ఆ గౌతమ్కి పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదమ్మాయి గారు. ఎందుకు? ఎందుకంటే ఆ, ఉమ్, ఉమ్. మీరంటే బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. హెల్త్ మినిస్టర్ సూర్యప్రతాప్ అరెస్ట్. ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం చెక్ పోస్ట్ లో పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో సూర్యప్రతాప్ గారు వెళ్తున్న కారులో డ్రగ్స్ దొరకడంతో అతనిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది.